డాక్టర్ మాత్రం ప్లాన్ కలగడం పట్టలేదు కానీ అంటే నెత్తులు మొత్తం దారా ఆ దాంట్లో కనపడదు కలగ గుర్తురెట్టు దూరాడుకొని చిన్నగా దాని వరకు వాడు నెంబర్ డ్రైవర్ తీసుకుని వాడు చెప్పింది వాడు వచ్చేసరికి ఈడిపోతాడు. ఇప్పుడు వాడు సీసీ కెమెరాలు ఉంటే వాడి రూమ్ ఉంటే తెలుస్తుంది. వాడు చేసి ఉంటాడు. తీసేస్తేనేమో కావాలనేది అర్థమవుతుంది. ఉంటేనేమో ఏం చేసేది గొడవలు అంటే వాడు తప్పులు చేస్తూ ఉంటే మనం సర్ది చెప్పేవాడు. పోతే మన ఇంటి పేరు అంటే వాళ్ళు ఎక్కడోళ్ళు గుంటుంది మనకట్ట రిలేషన్ కూడా ఏం లేదు. కానీ అప్పుడు ఏంటంటే మన జిల్లాకు వచ్చిన పోస్టింగ్ కోసం అప్పుడు ముందుకు చెప్పి అప్పుడు వాళ్ళ పార్టీకి అతనికి పోస్టింగ్ కావాల్సి ఉంటే ఇచ్చాను. ఎందుకు వాళ్ళ తమ్ముడు నాకు పరిచయం. ఆ తర్వాత అతను ఇప్పుడు భక్తవత్సరాల్లో కొన్నారు. అక్కడ వాళ్ళతో వివాదం ఆలూరు వచ్చింది. వాళ్ళతో వివాదం పెట్టుకుంటే వాళ్ళు బయటికి వెళ్ళేది. అప్పుడు అతని దగ్గర పని చేసుకుంటున్నాను. నన్ను ఒకటే బతినాడితే నేను ఎక్కడైతే ఇక్కడ బజార్లో గోపి శివ వాళ్ళతో మాట్లాడి గోపాలరావు గారికి చైర్మన్ గారితో మాట్లాడి సుబ్బలక్ష్మి గారితో మాట్లాడి చుట్టూ తిరిగి కమిటీ అదే సిద్ధరాఘవ గారికి కాస్త మాట్లాడించి ఐడియల్గా మోసం దాన్ని వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళకి రెంట్ ఇవ్వకుండా స్టాఫ్ టైం అంతా ఏంటి మనసులో వచ్చినవాడు. 20 days బ్యాక్ వాళ్ళు మిస్సెస్ సెకండ్ డబ్బులు పంపించాడు. నేను మాట్లాడా ఇక్కడ నేను అంటే బాపట్లో అడుగుతా ఉన్నాను. నాకు డబ్బులు మాట్లాడాడు నాతో. అప్పుడు నీకేం చేయలేకపోయాను. ఒక 1 month 2 months బ్యాక్ నేను అప్పుడు నీకేం చేయలేకపోయాను. నేను ఉపయోగించుకునేదంతా చేశాను. నీకు ఇవ్వాల్సిన ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నేను సెటిల్ అయ్యాను. ఇప్పుడు నీ కార్ యాక్సిడెంట్ నా కార్ మొన్న ఎన్నో యాక్సిడెంట్ అయిపోయింది. నీ ఎన్నో యాక్సిడెంట్ అయిపోయిందో నేను కార్ చూసిస్తాను. నువ్వు వస్తే ఫార్చునర్ ఏదో తీసుకుంది అన్నాడు. నాకు అవసరం లేదు, నాకు కారు ఉంది చెప్పాడు. తర్వాత ఈ బాపట్ల ఇది వచ్చిన తర్వాత నేనే ఫోన్ చేసి అడిగాను. ఆ రోజు నాకు ఇది చేస్తానన్నాను కదా, ఈరోజు నాకు ఇట్లా అవసరం ఉంది, ఎంత కావాల్సి వచ్చిందంటే నీకు ఎంత అవకాశం ఉంటుందంటే నేను 2 కోట్లు ఇస్తాను నీకు చేయాల్సిందంటే అది చేసినట్టే తక్కువే అయినా ఇస్తాను అని చెప్పాను. సరే నీ ఎంత అవకాశం ఉంటే అంతే అని చెప్పాను. అకౌంట్ డేట్ కూడా ఉంది. 5 లక్షలు వాళ్ళు మిస్సెస్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేశాను. నీ అకౌంట్ నుంచి ఎందుకు చేయలేదంటే అది అకౌంట్ ఎందుకు వైట్ ఎందుకు ఆమె తక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. నిన్న నేను విజయవాడ వస్తున్నాను ఇస్తానన్నాను. అంతకుముందు రోజు ట్రాన్స్ఫర్ చేస్తాను. నేను ట్రాన్స్ఫర్ కుదరదలే నేను విజయవాడ వస్తున్నాను అన్నాడు. వాళ్ళు ఉదయం ఫోన్ చేసి నేను విజయవాడ రావడం కుదరట్లేదు, షెడ్యూల్ అవ్వలేదు, నువ్వు వచ్చి తీసుకెళ్ళని చెప్పాడు. వాడు ప్లాన్ తగలకు నేను హాస్పిటల్లోకి వచ్చేసరికి కింద ఒకటి ఉంది వాడు మేనేజర్ డ్యూటీ డాక్టర్ డ్యూటీ అలా స్కాన్ అయింది సార్. డీప్ ఉంటుంది దానికైతే మాత్రం అన్ని స్టిచెస్ వేసాము. ఫ్రంట్ ఇట్ సైడ్ 2 వైపులో బ్యాక్ కూడా ఉంది సార్. కొంచెం హయ్యర్ సైడ్ ఉంది సార్. అది ఆల్రెడీ ఇచ్చాము బీపీ తగ్గడానికి. ఏదైతే రాష్ట్ర రైతు అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఒక డాక్టర్ రామచంద్రారెడ్డి వాళ్ళిద్దరూ ఆయన మాట్లాడాలని చెప్పేసి వాళ్ళ హాస్పిటల్కి రమ్మని చెప్పి వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలు ఉంటే పరిచయాల మీద ఏదో రండి మాట్లాడదామని చెప్పేసి దాని మీద ఆయన ఈరోజు వస్తే హాస్పిటల్కి
ఆయన పట్టుకొని రాడ్లతోటి అదేవిధంగా ఒక వెపన్తో ఆయనతోటి హత్యాయత్నం చేయబోయారు. దాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది పొలిటికల్ కాకపోయినా కూడా వాళ్ళిద్దరికీ ముందు నుంచి సంబంధాలు ఉన్నా కూడా ఏదైనా ఈ రాష్ట్ర పరిపాలన విధానం ఏ విధంగా ఉందనేది కూడా మనం చూసుకోవాల్సిన విషయం. ఎప్పుడు ఒంగోలులో కూడా ఇలాంటి పరిస్థితులు లేవు. ఒంగోలులో ఇప్పుడు ఈ ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అదేమంటే ఏదైనా దౌర్జన్యం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే రీతిలో ఉన్నాడు. ఈరోజు ఆయన జస్ట్ రాడ్ మిస్ అయింది కాబట్టి ఒక సైడ్ తగిలింది కాబట్టి ఇంకో సైడ్లో బ్రెయిన్ సైడ్ తగలలేదు కాబట్టి ఆయన సేవ్ అయ్యాడు. కాబట్టి దీన్ని ఎస్పీ గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితులు ఇక్కడికి రాకూడదు. అందులో ఎలక్షన్ టైంలో ఇలాంటి టైంలో ఆ విధంగా చేయటం కూడా చాలా దుర్మార్గం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంటే భయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా చేసుకోవచ్చు, ఏమైద్దిలే అని చెప్పేసి అహంకారంతో ఈరోజు ఇలాంటి దానికి చేయటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అతన్ని ఇమీడియట్గా రిమాండ్కి పంపాల్సిన అవసరం కూడా 307 బుక్ చేయాలని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఇలాంటి పరిస్థితి ఇలాంటి 2 నెలల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇలాంటి పరిస్థితులు కూడా రాకుండా ఇక ముందు కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా ఎస్పీ గారు పోలీసు యంత్రాంగం మీద ఉంది. ఈరోజు ఏదో మాయ చేసి తప్పిద్దాం, ఏదో విధంగా దాని మీద కేసు పెట్టకుండా ఇబ్బందులు లేకుండా ఏదో తెలుగుదేశం అని చెప్పేసి ఒక కారణాల చేతకని చేస్తే తప్పకుండా దానికి ఏం చేయాలనేది కూడా తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా ఒక నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇది పొలిటికల్ గొడవ కాకపోయినా ఒక మనిషి మీద ఈరోజు అటెంప్ట్ చేయడం అనేది అది మంచి సంస్కృతి కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ దీని మీద పోలీసు యంత్రాంగం ఇమ్మీడియట్గా అతన్ని అరెస్ట్ చేసి దాన్ని అటెంప్ట్ మర్డర్ కింద కేసు ఫైల్ చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. లేదండి, బాపట్ల నుంచి అనేది కాదు, అది పొలిటికల్గా ఇది కాదు. నేను ఇప్పుడు కూడా మాట్లాడాను. ఇదివరకు ఏదన్నా మీరు వ్యాపారాలు చేశారన్నా, వ్యాపారాలు ఇదివరకు వాళ్ళిద్దరు కలిసి ఏం చేయలే. బాపట్ల నువ్వు పోటీ చేస్తే మీకు ఏదో విధంగా సహాయం చేస్తా అన్నాడు. ఆయన ఇదివరకు కూడా ఆయన మీద చాలా కూడా ఇల్లీగల్ కేసెస్ కానీ ఇల్లీగల్ మనిషి కూడా డాక్టర్ కూడా సరిగ్గా లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. పాత ఇష్యూస్ కూడా ఇదివరకు ఏదో నిమ్రా కాలేజీలో ఆయన రెంట్ కూడా వాళ్ళు అమ్ముతానంటే అది ఖాళీ చేయడానికి కూడా వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టారని చెప్పి కూడా ఒక్కొక్కటి ఆయన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి అతను క్యారెక్టర్ ఏ విధంగా ఉందో ఒక డాక్టర్ చదువుకున్న అతను ఏ విధంగా బిహేవ్ చేశాడు అనేది తెలుసుకోవాలి మనం. కాబట్టి ఇది పొలిటికల్ అనేది మాత్రం మేము ఖచ్చితంగా పొలిటికల్ ఇష్యూ కాదు. కానీ ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు. పొజిషన్లో ఉండే వ్యక్తిని కావాలని చెప్పేసి పిలిచి ఈరోజు ఈ రకంగా దౌర్జన్యం చేయటం మంచిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తాం.